హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జొన్న పిండితో బన్ దోశల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా హెల్దీ అయిన రెసిపీ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. దానికోసం నేను ఇక్కడ ఒక కప్తో తెల్ల జొన్న పిండి ఉంటుంది కదండి, ఆ జొన్న పిండిని నేను 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. మీరు ఇదే ప్రాసెస్ని పచ్చ జొన్న పిండితో కూడా చేసుకోవచ్చండి. 1.5 కప్పు జొన్న పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా నేను సూజీ రవ్వ తీసుకుంటున్నానండి. ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, తెల్ల రవ్వ. ఇప్పుడు ఈ రెండు కూడా కలిసే విధంగా కలుపుకొని, ఏ కప్తో అయితే మనం జొన్న పిండి తీసుకున్నామో అదే కప్తో ఇక్కడ నేను 2 కప్పుల వరకు మజ్జిగ వేసుకున్నానండి. మీరు 1 కప్పు మజ్జిగ వేసుకొని, ఇంకా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎన్ని వాటర్ అయితే పడతాయో అన్ని వాటర్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మాత్రం 2 కప్పుల మజ్జిగ వేసుకున్నాను. తర్వాత ఈ రెండు కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసానండి. 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రవ్వ మొత్తం నాని కన్సిస్టెన్సీ అయితే గట్టిగా అయిపోయిందండి. ఇక్కడ 1 కప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకుంటున్నానండి. చూడండి, నాకు ఇక్కడ 1 కప్పు వాటర్ తీసుకుంటే కొంచెం పట్టినాయి, కొంచెం ఉన్నాయి కానీ మొత్తం అన్నీ పట్టినాయండి. మీరు 1 కప్పు మజ్జిగ వేసుకొని మిగతావి వాటర్ వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మంచి కలర్ కోసం పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అండ్ అలానే ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి అండ్ అలానే ఒక క్యారెట్ అండి. క్యారెట్ తురుముకొని వేసుకున్నాను. తర్వాత చిన్న అల్లాన్ని కూడా ఇలాగ మనం గ్రేట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత ఫ్రెష్ది కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ పిండిలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. క్యారెట్ మీరు తురిమింది వద్దు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడ మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని మనం వీటిని ఫ్రై చేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఇంకా నేను ఆ క్లిప్పింగ్ అనేది మీకు ఇక్కడ చూపించట్లేదు. ఫ్రై చేసిన తర్వాత తీసుకొచ్చి డైరెక్ట్గా ఇందులో వేసేసానండి. మనం బన్ దోశలు వేస్తున్నాం కాబట్టి మంచిగా కొంచెం పొంగాలని చెప్పి నేను ఇక్కడ కొంచెం వంట సోడా యాడ్ చేశానండి. వంట సోడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాను ఒకసారి. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఇలాగా మనం ఫ్రైస్ కటా పెట్టుకున్నప్పుడు తాలింపు వేసుకుంటూ ఉంటాం కదండి పప్పులకి కటాను, అలాంటి ఈ ప్యాన్ని వాడుతున్నాను. బన్ దోశలు మంచిగా చిన్నగా వస్తాయని చెప్పి ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకొని తర్వాత మంచిగా కాలిన తర్వాత సైడ్కి మనం టర్న్ చేసుకోవాలండి. నేను స్పూన్తో తిప్పేసుకుంటున్నాను. చాలా ఈజీగా మనకి అటు ఇటు తిరుగుతున్నాయండి. కొంచెం కూడా బ్రేక్ అవ్వకుండా బాగా వస్తున్నాయి. ఇందులో మనం ఎటువంటి పిండి కానీ ఏమీ యూజ్ చేయలేదండి. జొన్న పిండి ఇంకా సూజీ రవ్వ మాత్రమే యూజ్ చేసాము. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ఈ జొన్న పిండి బన్ దోశల్ని డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకి అయితే చాలా నచ్చుతాయండి. ఇక్కడ ఇదే విధంగా మిగతా వాటిని కూడా నేను బన్ దోశల్లాగా వేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ బన్ దోశల్ని డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మొత్తం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. వీటిని ఇంకా మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్న, చల్లారిన తర్వాత తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయండి. ఒకసారి ఈ జొన్న పిండి బన్ దోశల్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించినాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.